హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చి 10th, మన వీడియో కూడా డే 10th అనమాట. సో ఇప్పుడు టైం వచ్చి 4:15 అయింది. ఆల్రెడీ ఆన్లైన్కి వచ్చిన, ఎందుకంటే ఒకటి రిజర్వేషన్ ఉంది అనమాట. 5:30కి రిజర్వేషన్ ఉంది. 1117 రూపీస్. ఇక్కడ నుంచి ఇది గుంటూరు నుంచి నానక్రామ్గూడకు డ్రాప్, క్యాష్ ట్రిప్పే. ఓకే, సో ఇప్పుడు బుకింగ్ కూడా ఏమి ఇయ్యడు ఓపరాడు. సరే, ఇప్పుడు పోయి సిఎన్జి పెట్టించుకుని వెళ్దామనే ఆలోచనలు అయితే ఉన్నా. గుంటూరు మనం పోవడానికి ఎంత టైం పడుతుందో దాని ముందు చూసుకొని మేనేజ్ చేసుకోవాలి. టైం సరిపోతుంది. 19 కిలోమీటర్లు దీని నుంచి. ఎట్లాగే చూపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఫస్ట్ పోయి గ్యాస్ పట్టిపిస్తా. గ్యాస్ పట్టిపించేసి హాఫ్ ట్యాంక్ ఉంది కదా, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేయించేసి గ్యాస్ సరిపోతా. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. గ్యాస్ చేద్దాం ఫస్ట్. మన తర్వాత టెన్షన్ ఉండదు. ఇప్పుడు అది 40 కిలోమీటర్ చూపిస్తుంది, కానీ నాకు నైట్ వచ్చినప్పుడు 68 చూపించింది. అవుటర్ మీద చూపించింది అది. సో మనం ఆడ చూద్దాం. ఆడ నుంచి అవుటర్ మీద అంటే ఇప్పుడు 68 అంటే 28 కదా. అవుటర్ మీద తొందరగా వెళ్ళిపోవచ్చు. అవుటర్ మీద ప్రిపేర్ చేస్తాను ఆల్మోస్ట్. సరే, ఫస్ట్ అది చేంజ్ పడిపించేసి స్టార్ట్ చేద్దాం. రిజర్వేషన్ పికప్ లొకేషన్కి అయితే వచ్చిన. డ్రాప్ వచ్చి యూఎస్ కన్సల్టెంట్ ఆఫీస్ అంటున్నాను క్రామ్ కూడా. 5:30 టైం, యాక్చువల్లీ 5:15 అవుతుంది. లొకేషన్కి వచ్చేసినాను. ఇక్కడ ఇంకా డ్రాప్ చేసి వీళ్ళని అడగాల మళ్ళీ రిటర్న్ ఏమైనా వస్తాను. తొందరగా రాకపోతే మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళది 8 o'clock అంటే స్లాట్ అయితే, ఎందుకైనా మంచిగా ముందే రిజర్వేషన్ చేసుకుని ఎక్కడ దొరకవు క్యాబ్స్ అట్లా అనేసి. అంటే ఆల్మోస్ట్ అవుటర్ దగ్గర ఉంటుంది కదా, అందుకే కావచ్చు. కన్సల్టెన్సీ ఆఫీస్ కార్డ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1491 రూపాయలు క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూద్దాం. ఏంటో వచ్చినాయి, రిజర్వేషన్లో వచ్చినాయి. ఏంటో 7 AM ఎక్కడి నుంచి అల్కాపురా, అది పీకిందిగా. జేబేరి 7:30కి ఉందంటే 1 hour టైమా? వెయిట్ చేయాలా 1 hour? సరే, వెయిట్ చేద్దాంలే. ఆన్లైన్ 6:50 వరకు ఆన్లైన్ ఉండాలంట. ఆగో 1064 ఇచ్చిండు. టోల్ అమౌంట్ కూడా యాడ్ అయింది. 66 కిలోమీటర్లు. ఓకే, 66 కిలోమీటర్లు 40 నిమిషాలు టైం పట్టింది. 1064 ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఈ ట్రిప్కి ఎంత తీసుకున్నాడు? బాగానే తీసుకున్నాడు. ఇప్పుడు సింపుల్గా మనము ఎంత తీసుకున్నాడని తెలుసుకోవాలంటే ఇట్లా ఓపెన్ చేసేదో 296 రూపీస్ తీసుకున్నాడు కమిషన్. ఓడి దాన్ని టూ మచ్ తీసుకున్నాడు కమిషన్. సరే, ఓకే, మరి ఇంకా టైం దగ్గరే ఉంది. రిజర్వేషన్కి వెయిట్ చేద్దాం. ఇప్పుడు సెదాన్ బుకింగ్ అని చూపించాను కదండి రిజర్వేషన్, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ సేమ్ టైం 7:30కే
ప్రీమియర్ బుకింగ్ వచ్చింది అక్కడ నుంచి విహాంగ నుంచి. 965 రూపీస్ క్యాల్కులేట్ టూ మచ్. అసలుగా మనకెంత వచ్చింది చూద్దాం. నాకు 600 చేంజ్ చూపించింది అది, బట్ మనకెంత ఇచ్చాడు తెలియదు, చూద్దాం. క్యాస్కెట్లో అయితే టూ మచ్ వచ్చింది, ఎక్స్ట్రా చాలా ఎక్కువ వచ్చింది. 661 రూపీస్ వచ్చింది. 661 రూపాయి వచ్చింది క్యాష్ మనకు. కమిషను ఎట్లా తీసుకుంటాడు మళ్ళా? అది టూ మచ్ తీసుకుంటాడు కమిషను. 263 రూపాయలు తీసుకున్నాడు కమిషను. 32 కిలోమీటర్స్కి 36 మినిట్స్ 40 రూపీస్ టోల్ అంటే 265 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. అరే టూ మచ్ తీసుకున్నాడుగా. సరే 1700 అయితే అయింది. ఒక ప్రీమియర్ 610, సెదాన్ 105 ఉంది. సరే ప్రీమియర్ ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే బెటర్. సెదాన్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, లేకపోతే సెదాన్ వెహికల్ తక్కువ ఉంటే సెదాన్ అనేది తీసుకుని ఇస్తా. చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఒక ప్రీమియర్ టూ మచ్ ఉన్నాయి. ప్రీమియర్ వెహికల్ బాగానే ఉన్నాయి, సెదాన్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రీమియర్, ఇక్కడ సెదాన్ వెహికల్ కనపడుతుంది కదా, అక్కడ బాగానే ఎక్కువ ఉన్నాయి అన్నీ. గో తక్కువ ఉంది కానీ గో మనకి 7 406 ఉంది గో. సరే సిఎన్జి పడిపించుకున్నా ఎయిర్పోర్ట్లో. అయితే సీరియల్ 105 ఉండే సెదాన్ ప్రీమియర్. ఊబరోడు మోసం చేసిండు. 331, 236, 396 మోసం చేసిండు ఊబరోడు. ఇంకేం చేస్తాం, ఇంకా బయటికి వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. మా ఫ్రెండ్ ఒక అతను డాష్ కెమెరా తెచ్చుకున్నాడంట మన లెక్క. ఇట్లా డాష్ క్యామ్ బిగివా అంటే సరే రా అని చెప్పిన. ఇగో వస్తుందంట మనకి డాష్ క్యామ్ బిగించేసి నేను బయటికి వెళ్ళిపోతా. ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన నా అప్పాజెన్సీ నార్సింగ్ సైడ్ వచ్చింటే కోకాపేట నుంచి కర్మన్ఘడ్కి బుకింగ్ వచ్చింది. క్యాష్ కలెక్టెడ్ ఏమో భారీగా వచ్చింది 700. ప్రమోషన్ లేదు, అందుకే అమౌంట్ ఎక్కువ వచ్చింది వీళ్ళకి. మనకెంత ఇచ్చిన హోలగాడు. గో బుకింగ్ 514 ఇచ్చిండు. టోల్ అమౌంట్ 40 రూపీస్. అది టూ మచ్ తీసుకుంటుండేది కమిషను. అదే ఈ ట్రిప్ ఎంత తీసుకున్నాడు? 155 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఇగో 155 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఇది 290, 700, ఆల్మోస్ట్ 600 పైన కమిషన్ తీసుకున్నాడు. 700 టూ మచ్ తీసుకుంటుండే కమిషన్. 2 డేస్ నిన్న నుంచే ఇట్లానే అవుతుంది. సో ఈ విధంగా ఇంటికి దగ్గరలోనే ఉంది. అయితే చూస్తా, ఇంటి పోయి ఫుడ్ది టైం అయింది 11 అయింది. బుకింగ్ చూడకపోతే ఇంటికి వెళ్ళేసి వచ్చేస్తా. మళ్ళా కర్మన్ఘట్లో డ్రాప్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి భోజనం చేసినాను. అన్నం తినేసి బయటకు వచ్చి ఒక 1 అవర్గా స్టార్ట్ చేసిన. అంటే 12:30 ఆ టైంలో స్టార్ట్ చేసిన. అయితే ఓలాలో బుకింగ్ వచ్చింది, ఆన్లైన్ పేమెంట్. 20 కిలోమీటర్స్కి 780 రూపీస్ వచ్చింది. 779 మనకు వచ్చింది. మీకు స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. 780 రూపీస్ అయితే వచ్చింది. 21 కిలోమీటర్స్ అంతే. సో సర్జీ ఉన్నట్లున్నది. సో అంత ఇచ్చింది అమౌంట్. మామూలుగా అయితే అంత ఇవ్వడు. ఈ ఓలాలో ఎట్లా అంటే కథ 98% ఫేర్ చాలా తక్కువ ఉంటుంది. ఏదో బై ఛాన్స్ 2%
అప్పుడప్పుడు ఫేర్ ఎక్కువ కనపడుతుంది. ఓకే, అయితే ఇది డ్రాప్ వచ్చి జిఎంఆర్ గ్రీన్ పార్క్, అంటే ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు పోకముందు ఎయిర్పోర్ట్ డిపార్చర్స్ ఎక్కుతాం కదా, దానికన్నా ముందు లెఫ్ట్ అనమాట. జిఎంఆర్ ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉంటుంది. సో అక్కడ డ్రాప్ చేయకముందే నేను ఊబర్ ఆన్ చేసిన, అప్రోచ్ రోడ్ నుంచి బుకింగ్ వచ్చింది అఫీస్పేట్కి. ఇటు పెడితే లైన్లో వస్తుంది, ఇట్లా అంటే లైన్లో వస్తుంది. ఓకే, ఇట్లా చేస్తాను. ఇంకా 38.7 కిలోమీటర్స్ 40 minutes 509 రూపీస్ ఇచ్చింది. 750 రూపీస్ క్యాష్ రేటు. ఇది ఎందుకని టూ మచ్ తీసుకుంటుండు కమిషన్ నిన్న నుంచి దారుణంగా. చూడండి 200 కమిషన్ తీసుకున్నాడు దీంట్లో. ఓకే, ఇప్పుడు దీంట్లో 2706 రూపాయలు, అదొక 750 వేసుకున్నా కూడా అంటే 3500 దగ్గర అయింది. అయితే ఇప్పుడు గ్యాస్ కూడా తక్కువే ఉంది, 3 పాయింట్లే ఉంది. ఇప్పుడు నేను అఫీస్పేటలో ఉన్నా, అఫీస్పేట నుంచి ముందుకు వెళ్ళేసి ఫ్లైఓవర్ అది ఆదిత్య హైట్స్ దాటినాక సిఎన్జి బంకులు వస్తాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి సిఎన్జి పట్టిపించేసుకున్నాను. అది ఆన్లైన్ పేమెంట్ అయిపోయా. ఓలా నేను తక్కువ వాడతా, చాలా తక్కువ. కస్టమర్ని మార్పిద్దామని చూసినా కూడా అది. ఇంకోటి ఏంటంటే ఓలాలో ఇప్పుడు 780 కదా, కస్టమర్ అడిగిన మనం చేంజ్ చేస్తారా ఆన్లైన్కి అని అడిగితే ఓపెన్ చేసిండు. సో ఆయనకు కూడా 780 రూపీస్ చూపించింది, బట్ చేంజ్ అవ్వదు, అది కాలే. సరేలే ఏముందిలే అని కంప్లీట్ చేసేసిన ట్రిప్. ఆ ట్రిప్ తీసుకోవడం వల్ల నాకు ఈ ట్రిప్ అయితే వచ్చింది. మంచిగా ఫుడ్ కూడా ఈరోజు పొద్దున కీరా తిన్నా అంతే, ఈరోజు బయట ఫుడ్ కూడా ఏం తినలే. అయినా కూడా ఫుడ్ ఖర్చు అయితే తీసేయాలి 200, ఎందుకంటే అందరూ తిన్నారు కదా ఇంట్లో. తిన్న రోడ్డు మళ్ళా బైక్ అడ్డం. కొంతమందికి దిమాగ్ ఉండదు అసలుకి, కనీసం కార్ పాసింగ్ పోయేంత తోవేద్దామండి. సరే ఓకే, నేను గ్యాస్ పట్టించుకొని మళ్ళీ ఏదైనా అంతప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్ పడితే తీసుకుంటా. గ్యాస్ ఉంది కాబట్టి భయంలే. సో ఎక్కడ గ్యాస్ ఉన్న చోట బుకింగ్ పడితే తీసుకుంటా, లేకపోతే గ్యాస్ పట్టిపించుకున్నాక ఎటు పడితే అటు తీసేసుకుంటా. ఇక ఆడ ఊబర్లో డ్రాప్ అయిపోయినాక అఫీస్పేట్ సిఎన్జి పట్టించుకొని పోతుంటే ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. ఎక్కడంటే పీజీఆర్ ఇంక్లూడ్ నుంచి 219కి వచ్చింది. 40 kilometers 53 minutes టైం పట్టింది. 1077 క్యాష్ కలెక్టర్ అయితే 50 రూపీస్ టోలు, 300 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు ఈ బుకింగ్లో. ఎందుకో కానీ 3 days నుంచి కమిషన్ బాగా తీసుకుంటుండు. ఓవరాల్గా అయితే 3670 రూపాయలు అయింది. అయితే ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసిన, సీరియల్ రాలేదు, బయటకు వచ్చి 47కి వచ్చి గ్యాస్ పొడిపించిన, పడట్లేదు. బాలాపూర్ వరకు వచ్చిన, ఎలాగో మనకు సర్వీసింగ్ టైం అయింది. సో మన వెహికల్ అయితే క్యాషువల్ సర్వీసింగ్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడే తెచ్చిన. టైం వచ్చి 5. ఓకే, ఇదంతా టైం పట్టు సర్వీసింగ్ అయిపోయినాక క్లోజ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రేపు రిజర్వేషన్ కూడా ఉంది, ఒకటి కోరుతుంది. సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ చేయించేసిన. ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టరు, హెయిర్ ఫిల్టర్ మార్చినమాట. మన క్యాషువల్ సర్వీస్ ఊబర్ తరఫున ఊబర్ ప్రో డైమండ్ ఉంటాయి కదా, మనకు వస్తుంది కదా. సో 2385 రూపాయలు. సో ప్లస్ ఎయిర్ ఫిల్టర్ మార్చాం కాబట్టి ఎక్స్ట్రా 300 అయితే అయింది. 2685 రూపాయలు అయితే అయింది బిల్లు. సో ఇప్పుడైతే మనం 5 వరకు క్లోజ్ చేసిన. 5 అవర్స్ అంటే లాగిన్ అవర్స్ వచ్చి 13 గంటలు చేసిన డ్యూటీ. ఎంత అయింది అని చెప్తా. 3670 రూపాయలు అయింది కదా, ప్లస్ ఓలా 772 రూపాయలు ఇచ్చింది. అంటే ట్యాక్స్ అంతా పోయి 772 రూపాయలు. సరే 770 వేస్తాం. ఓకే,
ఇది ఇవాళ మన ఎర్నింగ్స్. ఇందులో 1400 రూపాయలు సిఎన్జి వెళ్ళింది. $356 కిలోమీటర్ తిరిగింది. ఫుడ్ ఖర్చు అంటే మనం తినకపోయినా మామూలుగా రెగ్యులర్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే 200 ఫుడ్ ఖర్చు, చాయ్ ఖర్చు యావరేజ్గా వస్తుంది. సో మొత్తం మీకు అంతా కలిపి మంత్ ఎండింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ ఫైనల్ ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, ఇది ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.